ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. మంచిర్యాల జిల్లా నస్పూర్లోని ఏడీజేఎఫ్ జిల్లా కార్యాలయంలో గౌరవ డాక్టరేట్ పొందిన ఏడీజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డిని ముఖ్య అతిథులు జాతీయ అధ్యక్షుడు తాడెం రాజప్రకాష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు జెకే రాజ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ నారమల్ల సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి తాడెం రాజ్ ప్రకాష్ మాట్లాడుతూ, ఈ గౌరవం పొందిన ఏడీజీఎఫ్ నాయకులు, జర్నలిస్టులకు నా ప్రగాఢ అభినందనలు అని అన్నారు. మేము ఎప్పుడూ జర్నలిస్టుల హక్కులు, వారి సంక్షేమం కోసం పోరాడతామని, త్వరలోనే నేను రాష్ట్ర కమిటీతో కలిసి జర్నలిస్టు మిత్రుల సమస్యలపై ప్రతిఘటన చేస్తానన్నారు. వారి హక్కుల పరిరక్షణ కోసం ప్రతిపాదనలు చేయడం, సాధన చేయడం మా లక్ష్యమన్నారు. ఈ వేడుకలో ఏనుగు మల్లారెడ్డి గౌరవ డాక్టరేట్ పొందిన సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జర్నలిస్టుల విలువను, వారి సమాజంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రశంసించారు. జెకే రాజ్ కుమార్, విజయ్ కుమార్ నారమల్ల మాట్లాడుతూ, ఏడీజేఎఫ్ రాష్ట్ర కార్యకలాపాలు, జర్నలిస్టుల సంక్షేమంపై తీసుకోవలసిన చర్యల గురించి వివరించారు. ఈ సన్మాన కార్యక్రమం జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల మిత్రుల మధ్య మరింత హృదయపూర్వక సంబంధాలను ప్రేరేపించడమే కాక వారి సంక్షేమం కోసం కృషి చేయడం కూడా ముఖ్య లక్ష్యమని వారన్నారు. ఈరోజు చాలా శుభసూచకమైనటువంటి రోజు. ఎందుకంటే నమిలికొండలో పనిచేస్తున్న గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న మన ఏనుగు మల్లారెడ్డి గారికి కేంబ్రిడ్జ్ వారు డాక్టరేట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఈ డాక్టరేట్ రావడానికి తన కృషి ఎంతో ఉంది. ఇప్పుడు కాదు, 1997 ఏప్రిల్ 21లో మలిదశ ఉద్యమం మొదలైనప్పుడు అప్పుడు మన జయ జయ హే తెలంగాణ అనే పాట పాడించి, అదేవిధంగా మిగతా సింగర్స్ తోటి మంచి పాటలు పాడి ఉద్యమాన్ని మొదలుపెట్టి దాదాపు 15,000 మందిని కూడబెట్టినటువంటి ఘనత మన ఏనుగు మల్లారెడ్డి గారిది. దాదాపు ఒక కన్వీనర్గా ఉంటూ తెలంగాణ రావడం గురించి అహర్నిశలు కష్టపడి, రాత్రింబవళ్ళు కష్టపడి తెలంగాణ రావడానికి కారణమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా తను నిద్రాహారాలు మానేసి తెలంగాణ రావడానికి కారణమైన వ్యక్తిని గుర్తించి ఈనాడు కేంబ్రిడ్జ్ వారు ఉత్తమ డాక్టరేట్ అవార్డు ఇవ్వడం అనేది అది చాలా, నేను సమాజంలో సోషల్ సర్వీస్ చేసే వాళ్లకు గుర్తింపు అనేది ఉన్నది అని ఇప్పుడు ఈ ఏనుగు మల్లారెడ్డి గారికి వచ్చినటువంటి డాక్టరేట్ను బట్టి నేను అభినందిస్తున్నా. అంతేకాక తన సొంత డబ్బులను ఖర్చు చేసి, సొంత డబ్బులు అంటే 5,000 10,000 కాదు, అక్షరాల 6 లక్షల రూపాయలను ఖర్చు పెట్టి పిల్లలను అభివృద్ధి చేసి, ఆ పిల్లలకు కావలసిన వసతులు ఏర్పాటు చేసి, ఆ స్కూలును, ప్రభుత్వ స్కూల్ అంటే ఏ విధంగా ఉంటాయో మన అందరికీ తెలుసు. అంటే గోడలు కూలిపోయే విషయంలో కానీ, కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, శిథిలావస్థలో ఉన్నటువంటి వాటిని కూడా మరమ్మతులు చేపించి తను 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కూల్ను కూడా బాగు చేసి తను అట్లా కూడా ఒక సోషల్ సర్వీస్ మ్యాన్ అనే పేరు తెచ్చుకోవడం కూడా నేను చాలా గర్విస్తున్నా. అంతేకాక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి పిల్లలు, స్టూడెంట్స్ అందరికీ తెలుగులో బోధన తప్ప ఇంగ్లీషు బోధన అనేది లేని సమయంలో 2011-12లో సారు డిఓ ఒప్పుకోకపోయినా, ఎవరు ఒప్పుకోకపోయినాను, ప్రభుత్వం యాక్సెప్ట్ చేయకపోయినాను, సారు డైరెక్ట్గా ఇంగ్లీష్ బోధన అనేది పిల్లలకు నేర్పించి వాళ్ళ జీవితానికి నాంది పలికిందని చెప్పడానికి కూడా ఈ డాక్టరేటే అని నేను ఈ మీటింగ్ ద్వారా మీకు తెలియజేస్తున్నా. కష్టపడి తన జేబులో డబ్బులు ఖర్చులు పెట్టి సమాజాన్ని బాగుపరచాలనే వ్యక్తికి డాక్టరేట్ వచ్చినందుకు నేను మన ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్ అయిన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, కంగ్రాచులేషన్ సార్, మీకు డాక్టరేట్ రావడం మాకు అందరికీ అభినందనీయం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఏడీజేఎఫ్ ఆల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఏనుగు మల్లారెడ్డి గారు ఈ రోజున డాక్టరేట్ తీసుకోవడం మా సంఘం తరఫున చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాం. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు తాడెం రాజప్రకాష్ గారి ఆధ్వర్యంలో మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏనుగు మల్లారెడ్డి గారిని సన్మానిస్తున్నాం. చాలా సంతోషం. తను ఒక
ప్రధానోపాధ్యాయుడే కాకుండా ఇటు జర్నలిస్ట్ సమస్యలపైన పోరాడుతూ అట్లాగే తెలంగాణ కోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి జేఏసీ కన్వీనర్ పనిచేసి చాలా కష్టపడ్డారు తెలంగాణ రాష్ట్ర సాధనలో. అలాంటి వ్యక్తికి ఈ రోజున ఒక మంచి సత్కారం దొరకడం, అందులోనూ ఈ వ్యక్తి మా సంఘంలో ఏడీజీఎఫ్లో రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఉండడం చాలా సంతోషకరం. ఇదే విషయమై ఈ రోజున జాతీయ అధ్యక్షులు తాడేని రాజప్రకాష్ అట్లాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అన్నని సత్కారం చేసుకోవడం జరిగింది. ధన్యవాదాలు. పెద్దలు ఏనుగు మల్లారెడ్డి గారు, వారు జగిత్యాల జిల్లా నెమిలికొండ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా టీచర్గా బోధిస్తున్నారు. వారికి మన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు సార్ చేసిన సేవలను గుర్తించి వారికి డాక్టరేట్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దానికి గాను ఈరోజు ఇక్కడ ఏడీజేఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడు తాడే ప్రకాష్ గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారమల్ల విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏనుగు మల్లారెడ్డి గారికి ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిని మేము ఇక్కడ ఈరోజు ఏడీజేఎఫ్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి గారికి శాల్వాతో ఘనంగా సన్మానించి వారికి సన్మానం చేయడం జరిగింది. సార్ చేసిన గొప్ప పనులు చాలా ఉన్నాయి. ఇందాక పెద్దలు ప్రకాష్ గారు, విజయ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. సార్ ఏంటంటే ఒకటి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన అనేది లేదు. సార్ ఆధ్వర్యంలో తన సొంత డబ్బులు వెచ్చించి, ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా 1,00,000 2 లక్షలు కాకుండా 6 లక్షలతోటి తన జీతంలో కొంత భాగం పిల్లలకు కేటాయించి, ఆ 6 లక్షలతో పాటు ఇంకా సార్ పిల్లలకి చాలా సన్నివేశాలలో వారికి తగిన సహాయం ఏర్పాటు చేశారు. వారికి పేద పిల్లల చదువులకై, అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు కూడా సారు చాలా చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలతో పాటు సార్ గుర్తించి ఈరోజు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు సార్కి ఇంత పెద్ద డాక్టరేట్ అవార్డు ఇవ్వడం అనేది మాకు చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా సార్ని మరొకసారి మేము ఏడీజేఎఫ్ తరఫున అభినందనలు మరొకసారి తెలియజేసుకోవడం జరుగుతుంది. సార్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.